హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మమ్మీస్కి యూజ్ అయ్యే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ అయితే పడుకోవడానికి కానీ తినడానికి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు కదండి. మదర్స్ బేబీని పడుకోబెట్టడానికి నియర్లీ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పైనే ఉయ్యాలైతే ఊపాలి. యాజ్ ఏ మదర్గా ఈ పెయిన్ అయితే నాకు తెలుసు. మా పాప పుట్టినప్పటి నుంచి స్టిల్ 1.5 ఇయర్ ఇప్పుడు తనకి ఇప్పటికీ కూడా తను ఎక్కువసేపు ఉయ్యాలి ఊపాలి. సో దీనికి చెక్ పెట్టాలని చెప్పి నేను టైనీ టైక్ కంపెనీ వాళ్ళది ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ క్రాడిల్ అయితే తీసుకున్నాను. సో దీని జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి అయితే ఇప్పుడు మీ ముందుకు వచ్చానండి. ఇంకా ఈ ఎలక్ట్రికల్ క్రాడిల్ ఏంటంటే మనం ఊపక్కర్లేదండి, పవర్ ద్వారా అదే ఊగుతుంది. అండ్ ఈ పవర్తో కదా పిల్లలకి షాక్ కొడుతుందేమో అని మీరు అనుకుంటున్నారేమో. ఇది డైరెక్ట్ పవర్ కాకుండా డీసీ పవర్తో రన్ అవుతుంది. మనకైతే షాక్ వస్తుందనే భయం అయితే ఏముండదండి. దీనికి చక్కగా మస్కిటో నెట్ ప్రొడక్షన్ ఉంది. అండ్ ఇప్పుడు ఇందులో స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడం కూడా ఉంది. దీని మోటార్ రన్నింగ్ కెపాసిటీ అంతా బాగానే ఉంటుంది. బేబీకి కూడా కంఫర్ట్గానే ఉంటుంది పడుకోవడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే వెయిట్ కూడా 20 kgs వరకు అయితే బేర్ చేస్తుందండి. బట్ ఇది నేను అరౌండ్ బేబీకి 5 months ఏజ్ టైంలో తీసుకున్నాను. అప్ టు 1 year వరకు, 1 year పైన ఒక 2 months వరకు బాగానే పనిచేసింది. ఇంకా ఆ తర్వాత నుంచి తను ఏం చేస్తుందంటే ఉయ్యాలు ఊగట్లేదు అనమాట, డైరెక్ట్ అందులోంచి దిగిపోవడానికి ట్రై చేస్తుంది. ఆల్మోస్ట్ 1.5 year వరకు అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు బాగానే. కిడ్స్ ఏంటంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ పుట్టినప్పటి నుంచి కూడా 1 month నుంచి కూడా ఉయ్యాల్లో వేస్తాం కదా వాళ్ళని. ఇక అప్పటి నుంచి కూడా వాళ్ళు కంటిన్యూషన్గా ఊపితేనే వాళ్ళు పడుకుంటారనమాట. సో ఇప్పుడు అలానే ఉన్నారు కిడ్స్ అందరూ కూడా. సో మనం కంటిన్యూషన్గా ఊపాలంటే చాలా కష్టం కాబట్టి ఇదైతే ఒక బెస్ట్ ఆప్షన్ అండి. న్యూ మమ్మీస్ ఎవరైనా అలా ఎక్కువసేపు ఊపాలి పిల్లల్ని అని చెప్పి ఇబ్బంది పడుతుంటే కనుక ఇదైతే తీసుకోవచ్చు ఖచ్చితంగా. నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను. మనకి బేబీని ఉయ్యాల్లో వేస్తాం కదండి, ఇంకా అప్పటి నుంచి కూడా చక్కగా ఇందులో ఊపేయచ్చు. ఇది చాలా సేఫ్గా ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంకా బేబీస్ చాలా లైట్ వెయిట్గా ఉంటారు కాబట్టి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇంకా 1 year అబోవ్ తర్వాత వాళ్ళు వెయిట్ అనేది పెరుగుతారు కదా. సో వన్ సైడ్ వంగిపోవడం అలా జరుగుతుంది అనమాట. సో పుట్టినప్పటి నుంచి 1.5 year వరకు బాగానే ఉంటుంది. ఇంకా తర్వాత అయితే యూజ్ చేయడానికి కుదరదు, ఎందుకంటే వాళ్ళు వన్ సైడ్ పడిపోతారు, వన్ సైడ్ ఎక్కి చూడడానికి అది ట్రై చేస్తారు కాబట్టి ఇంకా అప్పుడు అయితే ఇది యూజ్ అవ్వదు. పుట్టినప్పటి నుంచి 1.5 year వరకు అయితే బాగా యూజ్ అవుతుందండి న్యూ మమ్మీస్కి. ఈ క్రాడిల్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా అండి చాలా క్వాలిటీగా ఉంటుంది అండ్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చారనమాట. ఇది క్రాడిల్ అంతా కూడా పిల్లలకి, అంటే పిల్లలు అనేసరికి మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలంటారు కదా. సో వీళ్ళైతే బాగా మెయింటైన్ చేశారు క్వాలిటీ అయితే మాత్రం. మనకి ఇది ఆర్డర్ చేశాక క్రాడిల్ లాగా అయితే రాదండి, ఇలా పార్ట్స్గా వస్తాయి. దాన్ని మనం అయితే అసెంబుల్ చేసుకోవాలి. అసెంబ్లింగ్ చేసుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ అవి కూడా ఉంటాయి. మనకు ఒక మాన్యువల్ ఇస్తారు, అందులో చూసి ఈజీగా అయితే దీన్ని అసెంబుల్ చేసుకోవచ్చు. ఒకసారి నేను కూడా చూపిస్తాను ఇది ఎలా అసెంబుల్ చేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా. మీరు స్టెప్ బై స్టెప్ అలా చేసేసుకుంటే సింపుల్గా అయితే క్రాడిల్ అసెంబుల్ చేసుకోవచ్చు. దీనికి స్పానర్స్ అయితే కావాలండి ఖచ్చితంగా ఇది అసెంబుల్ చేయడానికి, ఎందుకంటే అక్కడ స్క్రూస్ ఉంటాయి మోటార్ దగ్గర. ఆ స్క్రూస్ బిగించడానికి ఖచ్చితంగా స్పానర్స్ కావాలి. ఇంకా మిగిలినంతా కూడా అక్కడ మనం మాన్యువల్గానే ఫిట్టింగ్ అది చేసుకోవచ్చు. ఉయ్యాలకి 4 ఇవి ఉంటాయి కదండి రాడ్స్, వాటి కింద బుషెస్ అనేవి ఇలా పెట్టుకోవాలన్నమాట. కింద మనకి గీతలు అవి పడకుండా టైల్స్ అవి, ఈ బుషెస్ అండ్ సపోర్ట్ కూడా లాకింగ్ అది బాగుంటుంది అనమాట. ఇది వేయడం వల్ల మనం బేబీని ఊపుతున్నప్పుడు క్రాడిల్ అనేది మూవ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుషెస్ కనుక ఇవ్వలేదనుకో, ఆ స్టీల్ రాడ్స్ మనం క్రాడిల్ ఊపుతున్నప్పుడు అవి అలా మూవ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ బుషెస్ ఉండడం వల్ల అవి అక్కడ ప్రెజర్ లాక్ అయ్యి కింద సపోర్ట్ అనేది బాగుంటుంది, కదలదు ఉయ్యాల మనం ఊపుతున్నప్పుడు కూడా. అందుకే ఫస్ట్ 4 వైపులా ఫస్ట్ ఈ బుషెస్ని అయితే అరేంజ్ చేసేసుకోవాలి. ఈ స్టీల్ రాడ్స్ ఉన్నాయి కదా, అవి వాళ్ళే అసెంబుల్ చేసి ఇచ్చారండి, అదేం మనం చేసుకోక్కర్లేదు. జస్ట్ అది ఓపెన్ చేసుకుంటే చాలు. మనం ఓపెన్ చేసుకుంటే మనకి ఆ స్టీల్ రాడ్స్ అసెంబ్లింగ్ అయితే ఏం అక్కర్లేదు. జస్ట్ ఫస్ట్ పార్ట్ ఏంటంటే బుషెస్ పెట్టుకోవాలి. ఫస్ట్ పార్ట్ అయితే ఇలా క్రాడిల్ని కింద టైల్స్కి అయితే లాక్ చేసేసుకుంటాము. నెక్స్ట్ మనం మోటార్ని అయితే ఫిక్స్ చేసుకోవాలండి. మోటార్ని ఫిక్స్ చేసుకోవడం కోసం మనకి స్పానర్స్ కావాలని చెప్పాను కదా. సో స్పానర్స్తో వీటిని ఓపెన్ చేయాలన్నమాట. ఈ స్క్రూస్ని అవి తీసి మనం మోటార్ని ఫిట్ చేయాలి. అక్కడ మాన్యువల్ ఉంది కదా, మాన్యువల్లో స్టెప్ బై స్టెప్ ఉంది. సో దాని ప్రకారం స్క్రూస్ తీసేసి మోటార్ని అయితే ఫిక్స్ చేయడమే. యాక్చువల్గా ఇక్కడ స్క్రూస్ అవి మనం లూజ్ చేయడానికి స్పానర్స్ అయితే కావాలి. మా దగ్గర స్పానర్స్ అవైలబిలిటీ లేక కటింగ్ ప్లేయర్తో అయితే తిప్పుతున్నాము. బట్ స్పానర్స్ ఉంటే మాత్రం ఒక 2 minutesలో అయితే అయిపోతుంది, చాలా ఈజీగా తిప్పేసుకోవచ్చు. మా దగ్గర అవి లేకపోవడం వల్ల కొంచెం లేట్ అయితే అయింది బిగించడానికి.
ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా 2 స్క్రూలు, వాటిని తీసుకోవాలి. ఫస్ట్ తీసేసుకుని అక్కడ ఆ ప్లేస్లో మోటార్ని అయితే పెట్టుకుని మళ్ళీ స్క్రూలను అయితే బిగించేసుకోవాలి. చాలా టైట్గా బిగించుకోవాలి ఇక్కడ, లేకపోతే కనుక మోటార్ కదిలిపోద్ది అనమాట. మోటార్ కదిలిపోతే మనకి స్వింగ్ అనేది ప్రాపర్గా రాదు అండ్ ఉయ్యాలు ఊగేటప్పుడు సౌండ్ అనేది వస్తుంది అనమాట. సో మనం రిమూవ్ చేసి మళ్ళీ టైట్ చేసినప్పుడు చాలా టైట్గా తిప్పేయాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే మోటార్ అనమాట. సో అక్కడ మనం ఓపెన్ చేసుకున్నాం కదా స్క్రూలు, దాంట్లోనే మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ దీన్ని మోటార్ని పెట్టుకుని టైట్ చేసేసుకోవాలి. ఈ మోటార్ కెపాసిటీ, రన్నింగ్ కెపాసిటీ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఇప్పుడు నేనైతే ఆల్మోస్ట్ ఒక 7 to 8 months నుంచి కంటిన్యూషన్గా యూజ్ చేస్తున్నాను. అంటే డైలీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఎవ్రీ టైం మా పాపను పడుకోబెట్టడానికి ఇందులోనే వేస్తానన్నమాట. సో ఇదైతే బాగా పనిచేస్తుంది. మోటార్ కండిషన్ అయితే బాగుంటుంది అనమాట. ఇందులో మనకి ఎలాంటి రిమార్క్ రాలేదు ఇప్పటి వరకు కూడా. ఈ క్రాడిల్ కాస్ట్ వచ్చేసి 7,700 అలా పడిందండి. అంటే 7,500 to 8,000 ఈ మధ్యలో అనమాట. ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే నాకు గుర్తులేదు. ఆ రేంజ్లో అయితే ఉంటుంది ఇది. ఆ కాస్ట్ని బట్టే క్వాలిటీ కూడా ఉందండి. మనం వర్త్ అనమాట. అంటే ఇప్పుడు ఖచ్చితంగా న్యూ మదర్స్కి అయితే ఇది కావాల్సిందే. ఎందుకంటే గంటల పిల్లలు నూపాలంటే, అంటే ఇంకా మనం పిల్లల్ని పడుకోబెట్టాక ఇంకా మళ్ళీ ఇంట్లో వర్క్స్ అనేవి చాలా ఉంటాయి కదా. సో నెక్స్ట్ అవి చేసుకోవాలంటే మనకి ఈ క్రాడిల్ అయితే తప్పకుండా ఉండాలి. ఈ స్టీల్ రాడ్స్ ఉన్నాయి కదండి, దీనికి వన్ సైడ్ మనం మోటార్ ఫిక్స్ చేసాం కదా, దానికి ఆపోజిట్ సైడే సేమ్ మళ్ళీ స్క్రూస్ అవి ఉంటాయి. వాటిని కూడా మనం రిమూవ్ చేసుకుని ఇంకో హుక్ ఉంటుంది అనమాట, దాన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు, ఇప్పుడు క్రాడిల్ అంటే 2 sides సపోర్ట్ ఉండాలి కదా. వన్ సైడ్ మోటార్ ద్వారా మనకి హుక్ వచ్చింది, అదర్ సైడ్ ఇలా సపరేట్గా హుక్ అనమాట. ఈ 2 హుక్స్కి మనం క్రాడిల్ని వేలాడదీస్తామన్నమాట. ఇదే మెయిన్ అండి. మనకి స్క్రూస్ బిగించుకునే చోట ఈ క్రాడిల్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుందన్నమాట. స్క్రూస్ అయితే చాలా కరెక్ట్గా బిగించాలి, చాలా టైట్గా అయితే బిగించాలి. ఇదే కొంచెం కష్టమైన పని. క్రాడిల్ మొత్తం మీద రిమైనింగ్ అంతా కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ఫిట్టింగ్ అనేది కొంచెం కష్టం అంటే మళ్ళీ అసెంబ్లింగ్ చేయడం అదంతా కష్టము అలా అనుకోవద్దు. జస్ట్ ఆ స్క్రూస్ అవి బిగించడానికి కరెక్ట్ స్పానర్స్ ఉంటే అయితే ఈజీగా ఉంటుంది. మాకు స్పానర్స్ లేకపోవడం వల్ల కొంచెం కష్టమైందని అయితే చెప్తున్నాను. సో బోత్ సైడ్స్ మనం స్క్రూస్ని అయితే టైట్గా బిగించుకున్నాము. ఇప్పుడు మనం ఉయ్యాలని హ్యాంగ్ చేయడం కోసం 2 sides కూడా హుక్స్ అయితే అరేంజ్ చేస్తాము. ఇప్పుడు బేబీకి బెడ్ అయితే రెడీ చేస్తామన్నమాట. బెడ్ అంటే ఉయ్యాలన్నమాట. దీనికి మస్కిటో ప్రొటెక్షన్ నెట్ ఉంది అండ్ దీనికి ఇన్సైడ్ బెడ్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. బెడ్ వేసుకునే ముందు మనకి ఇచ్చిన టూల్స్లో ఇక్కడ 2 హ్యాంగర్స్లా ఉన్నాయి చూడండి, ఆ హ్యాంగర్స్కి వీటిని వేసుకోవాలన్నమాట. ఇటు సైడ్ మోటార్ దగ్గర ఒకటి, ఆపోజిట్లో ఒకటి. దీనికి మనం క్రాడిల్ని తగిలించుకోవాలన్నమాట. అండ్ ఇవి పైన రింగ్స్ ఉన్నాయి కదా, నేను చూపిస్తున్నాను. ఆ రింగ్స్ ఏంటంటే పవర్ లేనప్పుడు, పవర్ యూజ్ చేయకుండా చేసినప్పుడు ఆ రింగ్స్తో అనమాట. విత్ పవర్తో అన్నప్పుడు మోటార్ కనెక్ట్ చేయాలి. అంటే వితౌట్ మోటార్ అయినా కూడా మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మాన్యువల్గా మనం ఊపుకోవడానికి అయితే పైన రింగుల్ని యూజ్ చేసుకోవాలి. మోటార్తో అయితే కనుక ఇక్కడ ఈ హుక్స్ని అయితే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉయ్యాలకి ఈ క్లాత్కి అనమాట 4 వైపులా 4 హ్యాంగింగ్స్ అనేవి ఉన్నాయి. సో వాటిని ఈ హ్యాంగర్స్కి లింక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉయ్యాలకి 4 వైపులా ఈ హుక్స్ని లింక్ చేసేసుకోవాలి. ఇప్పుడు క్రాడిల్ అవుట్లుక్ అయితే మీకు కనిపిస్తుంది, బట్ వీటికి సపోర్ట్గా కింద బెడ్ అరేంజ్ చేయాలి. ఇంకా పైన ఎక్స్ట్రా సపోర్ట్ కోసం కొన్ని బెల్ట్స్ ఇచ్చారు, వాటిని కూడా అరేంజ్ చేయాలి. మస్కిటో నెట్ కూడా ఇప్పుడు దీనికే ఉంటుంది అటాచ్డ్గా, ఈ ఉయ్యాలకే. నెక్స్ట్ వచ్చేసి మనం లోపల బెడ్ అయితే రెడీ చేసుకోవాలి. బెడ్ రెడీ చేసుకోవడం కోసం మాన్యువల్లో మనకి ఇచ్చారు చూడండి గైడెన్స్, ఎలా రెడీ చేసుకోవాలనేది. ఈ విధంగా మనకి ఇక్కడ ఇచ్చిన పైపుల్ని గ్రీన్, రెడ్ అని అలా అసెంబుల్ చేసుకొని బెడ్ రెడీ చేసుకోవాలన్నమాట. ఇవి ప్లాస్టిక్ పైపులు అండి, వీటికి కలర్ కోడ్ కూడా వాళ్ళే ఇచ్చేసారు, గ్రీన్, రెడ్ అని చెప్పి. వీటికి మధ్యలో జాయిన్ చేసుకోవడానికి కనెక్టర్స్, బెండ్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. సో ఈ గ్రీన్, రెడ్ కలర్స్ని బేస్ చేసుకుని మనం ఒక రెక్టాంగిల్ని అయితే ఫ్రేమ్ చేయాలన్నమాట. ఈ రెక్టాంగిల్ని మనం బెడ్ చేసుకోవడం కోసం, బెడ్ సపోర్ట్ కోసం మాత్రం ఇలా ఈ రెక్టాంగిల్ని అయితే ఫామ్ చేసుకోవాలి. ఫస్ట్ అసెంబుల్ చేసేటప్పుడు ఈ పైప్లు, ఈ బెండ్లు చూసి ఏంటి ఇవి ఎక్కడ యూజ్ చేస్తామని చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. కానీ మాన్యువల్లో పిన్ టు పిన్ స్టెప్ బై స్టెప్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఎవరికైనా ఈజీగా అర్థమైపోద్ది. బట్ ప్రాక్టికల్గా మీకు ఒకసారి చూపిస్తే బాగుంటుందని చెప్పి అయితే ఈ వీడియో చేస్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి. సో ఇప్పుడు మనకి రెక్టాంగిల్ అయితే ఫామ్ అయిపోయింది కదా, గ్రీన్
రెడ్ సేమ్ ఇలా అయితే ఫ్రేమ్ చేసుకోవాలి మాన్యువల్లో చూపించిన దాని ప్రకారం. ఇప్పుడైతే ఉయ్యాలని తీసుకుని ఈ రెక్టాంగిల్గా ఫ్రేమ్ చేసుకున్న పైప్ లైన్స్ని అందులో పాకెట్లా ఉంటుంది ఇన్సైడ్, సో అందులో లోపలికైతే పెట్టుకోవాలండి. ప్రీవియస్గా నేను మోటార్ కనెక్షన్ అయ్యాక ఇది హ్యాంగ్ చేశాను కదా, అంటే జస్ట్ అక్కడ హ్యాంగర్స్ని మీకు చూపించడం కోసం ముందు హ్యాంగ్ చేసి చూపించాను. బట్ ఇనీషియల్గా అయితే ఈ పైప్ అరేంజ్మెంట్స్ అయ్యాకే హ్యాంగ్ చేసుకోవాలి. ఈ రెక్టాంగిల్ని ఇందులో నీట్గా అరేంజ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఆ హ్యాంగర్స్కి హ్యాంగ్ చేసుకోవాలండి. ఈ రెక్టాంగిల్ దేనికోసం అంటే బేబీని ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు గుంటలాగా ఉండి అలా ఒకే చోట ఉండకుండా ఇలా రెక్టాంగిల్లా ఉంటే వాళ్ళకి బేస్ సపోర్ట్ అనేది బాగుంటుందని చెప్పి ఇలా కింద అనేది ఇచ్చారు. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ చూస్తే అర్థమవుతుంది. ప్రీవియస్గా హ్యాంగ్ చేసినప్పుడు ఉయ్యాల అంతా ఒక కుప్పలాగా అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి సపోర్ట్ పెట్టడం వల్ల నీట్గా ఒక రెక్టాంగిల్ బాక్స్ లాగా అయితే వచ్చిందనమాట. సో అది సపోర్ట్ కోసం అయితే కింద పైపులు అయితే అలా ఇచ్చారు. ఇప్పుడు ఇందులో మనకి వైట్ కలర్ది ఇలా పింక్ కలర్ది ఒక బెడ్ కూడా ఉంటుంది, పిల్లో టైప్ అనమాట. సో దీని మీద ఇలా అరేంజ్ చేసుకోవాలి. అండ్ బ్లూ కలర్ది కూడా ఇచ్చారు. బేబీ బాయ్కి అయితే బ్లూ కలర్ది, గర్ల్కి అయితే పింక్ కలర్ది అన్న ఉద్దేశంతో ఇచ్చారు. సో నేను పింక్ కలర్ది అయితే వేసుకున్నాను. దీని మస్కిటో నెట్ ప్రొటెక్షన్ ఇలా జిప్ లాక్ అయితే ఉంటుందండి. సో చాలా క్వాలిటీగానే ఉంటుంది. క్రాడిల్కి కంప్లీట్ క్లోజ్డ్గా ఏమి ఉండదండి, చూస్తే మీకు అర్థమవుతుంది. క్రాడిల్కి 4 సైడ్స్ కూడా వెంటిలేషన్కి మనకి చిన్న చిన్న ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి నెట్తో. సో వెంటిలేషన్ అది బాగుంటుంది. అండ్ ఇక్కడ క్రాడిల్కి ఎక్స్ట్రా సపోర్ట్ కోసం ఈ బెల్ట్స్ని అయితే ఇలాగా అరేంజ్ చేసుకోవాలి, పైనుంచి ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా సపోర్ట్ కోసం. ఈ బెల్ట్ ఫిక్స్ చేసేటప్పుడు క్రాడిల్కి అక్కడ మనకి హ్యాంగ్ అవుతున్న హ్యాండిల్కి కలిపి కామన్గా పెట్టాలండి బెల్ట్ లింక్ అనేది. అప్పుడే మనకి గ్రిప్ అది బాగుంటుంది, సపోర్ట్గా ఉంటుంది అనమాట. అంటే సపోర్ట్ అంటే మీకు అదేదో క్రాడిల్ పడిపోద్దని కాదు, ఎక్స్ట్రా సేఫ్టీ అంటారు కదా, ప్రికాషన్స్. సో అలాగా రెండు వైపులా మనం మంచి సపోర్ట్ని అయితే ఇవ్వాలి క్రాడిల్ కోసం. ఇంకా ఈ బెల్ట్స్ని కూడా ఫిక్స్ చేసేసుకున్నాక మనకి క్రాడిల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ పైన మనకి స్క్రూస్ ఉన్నాయి, వీటిని అయితే బిగించుకోవాలి. అంటే మనకి సపోర్ట్ కోసం హ్యాండ్లింగ్ అది చేయడం కోసం ఇక్కడ హోల్స్ అనేవి ఉన్నాయి, అందులో ఇలా స్క్రూలను అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనకి క్రాడిల్ అసెంబ్లింగ్ అయిపోయాక ఎలక్ట్రికల్ పవర్ సప్లై అనేది ఇవ్వాలి. ఇది స్పీడ్ కంట్రోలర్ అనమాట, దాంతో స్పీడ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇంకా మాన్యువల్లో ఉంటుంది అనమాట, బేబీ వెయిట్ని బట్టి స్పీడ్ కంట్రోలర్ ఎంత పెట్టుకోవాలనేది. సో దాని ప్రకారం మనం ఫాలో అయిపోవచ్చు. మనకి అప్పుడే పుట్టిన పిల్లలకి కొంచెం తక్కువ స్పీడ్ అలా ఉంటాయి కదా, సో ఆ విధంగా మనం స్పీడ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 to 10 ఉంటాయి ఇక్కడ స్పీడ్ కంట్రోలర్ నెంబర్స్. చూడండి అక్కడ ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకి క్రాడిల్ అనేది ఆటోమేటిక్గా దాని అంతటా అదే ఊగుతూ ఉంది. సో ఇక్కడ ఈ హ్యాంగర్స్ దగ్గర మీరు కనెక్ట్ చేసాం కదా మనం మోటార్కి, సో అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో చూసారు కదా, ఇది టైనీ టై క్రాడిల్ యొక్క రివ్యూ అనమాట. నేనైతే దీన్ని 100% రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఇది బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ కాబట్టి ఎవ్రీ మదర్కి ఇదైతే ఖచ్చితంగా కావాల్సిన ప్రోడక్ట్. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.